హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హరి మ్యాథ్స్ ట్యూటోరియల్. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే రెసిప్రోకల్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఆర్ రెసిప్రోకల్ ఆఫ్ ఏ నంబర్. ఒక నెంబర్కి గుణకార విలోమం అంటే ఏంటి, లేదా ఒక భిన్నానికి గుణకార విలోమం ఎలా రాస్తాము అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము. మన ఛానల్ని కొత్తగా వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి, మీకు అర్థం అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే కొన్ని రెక్టాంగులర్ స్ట్రిప్స్ అనేవి ఉన్నాయి. దీనిలో మొదట చూసుకుంటే మొదటి స్ట్రిప్లో మనకి 12 ఈక్వల్ పార్ట్స్గా చేయబడింది అనమాట. 12 సమాన భాగాలు చేయబడింది. ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క సెంటీమీటర్ అనుకుంటున్నాను అనమాట. అంటే మొదటి రెక్టాంగులర్ స్ట్రిప్లో మొత్తం ఎన్ని సెంటీమీటర్లు ఉన్నట్టు 12 సెంటీమీటర్స్ ఉన్నట్టు, మొత్తం కూడా 12 ఈక్వల్ పార్ట్స్ అనమాట. ఇక రెండో స్ట్రిప్ చూసుకుంటే నేను ఏం చేశానంటే ప్రతి 2 సెంటీమీటర్లని కలిపి ఒక బాక్స్ కింద నేను తీసుకున్నాను అనమాట. ప్రతి 2 సెంటీమీటర్లని కలిపి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు బాక్సెస్ ఉన్నాయి కదా, అంటే 2 సెంటీమీటర్స్ కదా, రెండింటిని కలిపి ఒక బాక్స్ కింద తీసుకున్నాను. అప్పుడు మనకి ఎన్ని బాక్సులు వస్తాయి అంటే మనం ఏం చేస్తామంటే టోటల్ బాక్సెస్ 12 కాబట్టి 12ని మనం 2తో డివైడ్ చేస్తాం అనమాట. 2తో డివైడ్ చేస్తే మనకి ఎన్ని వస్తాయి? 6 వస్తాయి కదా. చూడండి, 1 2 3 4 5 6 వచ్చినాయి అనమాట. అంటే మనం ప్రతి 2 బాక్సుల్ని ఒక బాక్స్గా తీసుకున్నాం కాబట్టి, ప్రతి 2 సెంటీమీటర్లని కలిపి ఒక బాక్స్గా తీసుకున్నాం కాబట్టి మనం 2తో డివైడ్ చేసాం. ఇక మూడవ రెక్టాంగులర్ స్ట్రిప్ తీసుకుంటే ఇక్కడ ఏం చేసామంటే మొదటి దానిలో ఒక్కొక్క బాక్స్ 2 బాక్సుల్ని కలిపి ఒక బాక్స్గా తీసుకుంటే ఇప్పుడు ప్రతి బాక్స్ని కూడా 2 సమాన భాగాలు చేయాలి. అంటే 1/2 సెంటీమీటర్ తీసుకోవాలన్నమాట. 1/2 సెంటీమీటర్ని ఒక యూనిట్ కింద, ఒక బాక్స్ కింద తీసుకోవాలి. అంటే ఏం చేయాలి? ప్రతి బాక్స్ని కూడా 2 ఈక్వల్ పార్ట్స్ చేయాలన్నమాట. అంటే ఇదిగోండి, దీన్ని ఇలా ఒక సమాన భాగము, దీన్ని ఒక సమాన భాగము, దీన్ని ఒక సమాన భాగం, ఇలా ప్రతిదాన్ని కూడా 2 సమాన భాగాల కింద చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇక్కడ 12ని ఎంత బట్టి భాగించాలి, ఎంత బట్టి డివైడ్ చేయాలి? చూడండి, ఇందక్కడ 2 బాక్స్ని ఒక బాక్స్గా తీసుకున్నాం కాబట్టి 2తో భాగించాము. ఇప్పుడు ఒక బాక్స్ని సగం చేస్తున్నాం, మనం సగం చేస్తున్నాం కాబట్టి ఎంత బట్టి భాగించాలి? సగంతో భాగించాలి. అంటే 1/2తో 1/2తో మనం డివిజన్ అనేది చెయ్యాలి. చూడండి, ఇప్పుడు మరి ఎన్ని బాక్సెస్ వచ్చినాయి మనం కౌంట్ చేస్తే మొత్తం ఈ మూడవ రెక్టాంగులర్ స్ట్రిప్లో 24 ఈక్వల్ పార్ట్స్ అనేవి వచ్చినాయి అనమాట. 24 అంటే దాని మీనింగ్ ఏంటి? 12 డివైడెడ్ బై 1/2 ఈజ్ ఈక్వల్ టు 24. అంటే 12ను మనం హాఫ్తో కనుక డివైడ్ చేస్తే దాని వాల్యూ ఎంత వస్తుంది? 24 వస్తుంది అనమాట. అలాగే దీన్ని మనం ఇంకో విధంగా ఎలా రాయొచ్చు అంటే ఇదే 12ని మనం 1/2తో డివైడ్ చేయకుండా మనం 2తో కనుక మల్టిప్లై చేసినట్లయితే మనకి 24 వాల్యూ వచ్చేస్తుంది. చూడండి, చూసారా? అంటే ఇక్కడ మనం ఏం చేసాము? 12ని 1/2తో డివైడ్ చేసాము. ఇక్కడ మనం 12ని 2తో మల్టిప్లై చేసాం అనమాట. మనకి సేమ్ వాల్యూ వచ్చేసింది. చూసారా? అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 1/2 అనేది 2కి ఒక రెసిప్రోకల్ అవుతుంది, గుణకార విలోమం అవుతుంది. అలాగే 2 యొక్క గుణకార విలోమము, 2 యొక్క రెసిప్రోకల్ ఎంత అంటే 1/2 1/2 అని చెప్పేసి మనం చెప్తాం అన్నమాట. ఇప్పుడు మనం ఆ రెసిప్రోకల్ లేదా గుణకార విలోమం యొక్క డెఫినేషన్ ఏంటి అనేది మనం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే రెసిప్రోకల్ అనే దానికి, గుణకార విలోమం అనే దానికి నిర్వచనం చూడండి. ఎనీ 2 నాన్-జీరో నెంబర్స్ హూజ్ ప్రొడక్ట్ ఈజ్ 1 ఆర్ కాల్డ్ రెసిప్రోకల్స్ టు ఈచ్ అదర్. అంటే ఏవైనా సరే సున్నా కానీ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ లబ్ధం అనేది ఒకటైతే ఆ నెంబర్స్ని ఒకదానికొకటి రెసిప్రోకల్స్, గుణకార విలోమాలు అని చెప్పేసి అంటాం.
ఉదాహరణకి మనం ఒక 2 నెంబర్స్ తీసుకుందాము. చూడండి 5/7 అని ఒక నెంబర్ తీసుకున్నాను. అలాగే 7/5 ఇక్కడ 2 నెంబర్స్ తీసుకుంటున్నాను. వీడి ప్రొడక్ట్ ఏమవుద్దో చూద్దాం అనమాట. అంటే లబ్ధం ఏమవుద్దో చూద్దాం. లబ్ధం కాబట్టి నేను హెచ్చ వేస్తున్నాను. చూడండి ఏమవుతుంది 5 7s are 35. అలాగే 7 5s are 35. 35/35 is equal to 1. అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అనేది 1 అయింది కాబట్టి ఈ 5/7కి రెసిప్రోకల్ ఎంత అంటే 7/5. అలాగే ఈ 7/5కి రెసిప్రోకల్ ఎంత అంటే 5/5. ఈ రెండు కూడా ఒకదానికొకటి రెసిప్రోకల్స్ అన్నమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే చూడండి 3/8 అని చెప్పేసి ఒక నెంబర్ తీసుకున్నాను. అలాగే 8/3 అని చెప్పేసి ఇంకో నెంబర్ తీసుకున్నాను. ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్స్ చూద్దాం. అప్పుడు లబ్ధం చూద్దాం. చూస్తే 8 3s are 24/8 3s are 24. ప్రొడక్ట్ మళ్ళీ 1 అయిందనమాట. అంటే దీని మీనింగ్ ఏంటి 3/8కి 8/3 అనేది ఒక రెసిప్రోకల్, ఒక 3/8 యొక్క రెసిప్రోకల్ 8/3 అవుతుందన్నమాట. అలాగే 8/3కి రెసిప్రోకల్ ఎంత అవుతుందంటే 3/8 గుణకార విలోమం అవుతుందన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి 7/5కి రెసిప్రోకల్ ఏమైంది, 5/7కి రెసిప్రోకల్ ఏమైంది 7/5 అయింది. అలాగే 3/8కి రెసిప్రోకల్ ఏమైంది 8/7. అంటే న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది, డినామినేటర్ అనేది న్యూమరేటర్ అవుతుంది అనమాట. అంటే ఒక నెంబర్కి కానీ లేదా ఒక ఫ్రాక్షన్కి కానీ రెసిప్రోకల్ గుణకార విలోమం మనం రాయాలంటే ఎలా రాస్తామంటే న్యూమరేటర్ని డినామినేటర్ గాను డినామినేటర్ని న్యూమరేటర్ గాను మార్చి రాస్తాం అన్నమాట. అంటే లవాన్ని హారంగాను హారాన్ని లవంగాను మార్చి రాస్తాం. ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం. ఓకే వ్యూయర్స్, ఒకసారి ఇక్కడ ఒక టేబుల్ చూడండి. ఈ టేబుల్లో మనకి ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అని 2 రోస్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ 2/7 అనే ఒక ఫ్రాక్షన్ ఉంది. దానికి మనం రెసిప్రోకల్ రాయాలి. మనం ఏమనుకున్నాము రెసిప్రోకల్ ఎలా రాస్తాం అనుకుంటున్నాము అంటే గుణకార విలోమాన్ని మనం ఎలా రాద్దాం అనుకుంటున్నాము న్యూమరేటర్ని డినామినేటర్గా డినామినేటర్ని న్యూమరేటర్గా రాయాలి. అంటే లవాన్ని హారంగాను హారాన్ని లవంగాను రాయాలి. ఎందుకని అలా రాస్తేనే ఆ 2 నెంబర్స్ ప్రొడక్ట్, ఆ 2 నెంబర్స్ యొక్క లబ్ధం అనేది 1 అనేది అవుతుందన్నమాట. చూడండి 2/7 ఉంది కాబట్టి దాన్ని రివర్స్ చేస్తున్నాను. దాని యొక్క రెసిప్రోకల్ ఎంత అవుతుందంటే 7/2. ఇక్కడ రెసిప్రోకల్ అనేది 5/5 ఉంది. దీనికి ఫ్రాక్షన్ ఎంత అవుతుందంటే 5/5. దాన్ని లవహారాలని తారుమారు చేసినా సరే 5/5 అవుతుంది, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే ఇక్కడ 2/9 అనే ఫ్రాక్షన్ ఉంది. దీనికి రెసిప్రోకల్ ఏమవుతుంది 9/2. ఇక్కడ 15/8 ఉంది. ఇది రెసిప్రోకల్. దీనికి ఫ్రాక్షన్ ఏమవుతుంది 8/15. ఇక్కడ 1/5 అనే ఫ్రాక్షన్ ఉంది. దీనికి రెసిప్రోకల్ ఏమవుతుంది 5/1. 5/1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2/7 7/2 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఎంత రావాలి 1 రావాలన్నమాట. కావాలంటే చూడండి 2/7 ఇంటూ 7/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 14/14 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే ఇంకోటి ఉదాహరణ కూడా చూద్దాం. ఇక్కడ ఇది చూద్దాం 2/9 9/2. చూడండి 2/9 ఇంటూ 9/2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 18/18 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1. చూసారా? కాబట్టి ఈ రెసిప్రోకల్ గుణకార విలోమం అనేది ఈ విధంగా లవహారాలని న్యూమరేటర్ని డినామినేటర్ని మార్చి మనం న్యూమరేటర్ని డినామినేటర్ గాను డినామినేటర్ని న్యూమరేటర్ గాను మార్చి రాస్తామన్నమాట. ఓకే వ్యూయర్స్, గుణకార విలోమము రెసిప్రోకల్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ అనేది మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మన వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.
అంతవరకు సెలవు.